ఇంకో మాట అన్నాడు అధ్యక్ష, ఫ్రస్ట్రేషన్ కానీ ఇమ్మెచ్యూరిటీ కానీ. వాళ్ళ నాయకుడిని ఒకరిని లేపాడు సురేష్ని. సురేష్ నువ్వు ఎప్పుడో జంబ్లింగ్ చదువుకున్నావు అని అడిగాడు. వాట్ ఈజ్ జంబ్లింగ్ తెలుసా మీకు? జంబ్లింగ్ అంటే స్టడీ చేశారా? ఎప్పుడు వచ్చింది జంబ్లింగ్ తెలుసా మీకు? ఒకసారి అధ్యక్ష ఒకప్పుడు సెంటర్లో మార్చా. అయితే ఇంకో మాట అన్నాడు, నాకు చాలా సంతోషం, ఈయన ఎప్పుడు పరీక్ష రాసేట్లేడు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు పరీక్ష రాసేట్లేడు. అందుకే సురేష్ చెప్తే ఒప్పుకున్నాడు. అంటే ఈయన ఎప్పుడు పరీక్షలు రాయలేదు కాబట్టి సురేష్ పరీక్షలు రాసేదని ఒప్పుకునే పరిస్థితికి వచ్చాడు అధ్యక్ష ప్రతిపక్ష నాయకుడు. ఇప్పుడు చెప్పడం మా పాపం విష్ణుకుమార్ రాజు అడిగాడు అధ్యక్ష, ఎక్కడ చదువుకున్నాను 33వ ర్యాంక్ వచ్చింది, ఏ స్కూల్ చెప్పగలుగుతారు? జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ స్కూల్ చెప్పడు, ఏ కాలేజ్ చెప్పడు, అదే సీక్రెట్. ఎక్కడ పరీక్షలు రాశారో చెప్పడు. ఆయన అంటాడు, అడుగొకసారి అధ్యక్ష, నేను చిన్న కాలేజీల అధ్యక్ష వెంకటేశ్వర యూనివర్సిటీలో నేను ఎంఏ ఎకనామిక్స్ చేశాను, ఎంఫిల్ చేశాను అధ్యక్ష. నేను చదువుకున్నప్పుడు రామచంద్రరాడు కూడా ఉన్నాడు, అదే యూనివర్సిటీలో రామచంద్రరాడు ఉన్నాడు అధ్యక్ష. ఈయన ఏ యూనివర్సిటీ చదువుకున్నా తెలియదు కానీ నాకు ఇంగ్లీష్ రాదు అధ్యక్ష. ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సిన జంబ్లింగ్ అనేది ఈ ప్రభుత్వం ఫస్ట్ టైం జంబ్లింగ్ తీసుకొచ్చాం 98లో. అంటే ఏంటి అధ్యక్ష, ఒక స్కూల్లో ఉండే పిల్లల్ని 4-5 సెంటర్లకి కంప్యూటర్ సహాయంతో జంబ్లింగ్ ఇస్తాం. ఏ స్కూల్కి ఎవరిని ఇవ్వాలో అందులో కూడా చెప్పకుండా స్టూడెంట్స్ ని బట్టి ఎన్ని స్కూల్స్ కి ఇవ్వాలో జంబ్లింగ్ ఇస్తాం అధ్యక్ష. అది ఫస్ట్ టైం ఈ ప్రభుత్వం నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లో 92లో పెట్టాం అధ్యక్ష. ఆ తర్వాత అధ్యక్ష ఈ సంవత్సరం ఇన్విజిలేటర్స్ కూడా జంబ్లింగ్ పెట్టాం. ఆయనకి స్టూడెంట్స్ కి పరీక్షల్లో సెంటర్ రాయడానికి. గుర్తుపెట్టుకోండి, మీకు జంబ్లింగ్ కి పరీక్ష సెంటర్ మార్చడానికి తేడా లేదు, తెలియదు. మీ ప్రతిపక్ష నాయకుడైతే పరీక్షలే రాయలేదు, అసలు అవకాశమే రాలా ఆయనకు. పరీక్ష అంటే ఆయనకు తెలియదు. ఎందుకంటే పరీక్ష రాసేవాడికి ఆ టెన్షన్ ఉంటుంది, పరీక్షలే రాయని వాడికి టెన్షనే ఉంటుంది, ఏ టెన్షన్ ఉండదు. జీవితంలో మేమందరం కూడా 10వ తరగతో ఇంటర్మీడియటో బిఏనో ఎంఏనో పరీక్షలు రాశాం. మీరు ఎక్కడ రాశారు నాకు తెలియదు లాస్ట్ పరీక్ష. మీరు చెప్పాలని, మీరు చెప్పండి పోనీ మీ నాయకుడు ఎక్కడ రాశారు పరీక్ష? నాకు ఇంగ్లీష్ రాదయ్యా, ఆయన బ్రహ్మాండంగా ఇంగ్లీష్ మాట్లాడతాడు, ఎక్కడ చదువుకున్నాడు చెప్పానండి. కాబట్టి దేశ ఇవన్నీ వదిలిపెట్టండి. నేను అందుకనే దేశ ఇప్పుడు తేలాల్సింది, జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా మా సాక్షి రిపోర్టర్ మీకు సహకరిస్తారు. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేయమని బేషరతుగా ముందుకు రావాలి, చట్టాన్ని అబైడ్ కావాలి. అదే సమయంలో కాదు స్టింగ్ ఆపరేషన్ అయితే మాత్రం మళ్ళా పారిపోండి.